దేవుని కరుణ పొందుకోవటం ఎలా? దేవుని కరుణ పొందుకోవటం ఎలా? నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, నా ఆజ్ఞలను గైకొని దానికన్నా ముందు నన్ను ప్రేమించి, అది మొట్టమొదట నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనివాడు 1000 తరముల వరకు కరుణించువాడును నేనే. దేవుడు కరుణిస్తానంటున్నాడు. ఒక తరం కాదు, 1000 తరాల వరకు కరుణిస్తాడట. అంటే నా తరం, నా కొడుకు నా కూతురు తరం, వాళ్ళ పిల్లల తరం, అలాగ 1000 తరాల వరకు ఆయన కరుణిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ 1000 తరాల వరకు కరుణ పొందుకోగలిగినటువంటి వారమైన మనం చేయవలసినవి 2 విషయాలు ఆ వాక్యం బట్టి. 1, ఆయనను ప్రేమించవలను. 2, ఆయన ఆజ్ఞలను గైకొనవలను. ఈ 2 లింక్ అయి ఉన్నాయి. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొనటం, ఆయన ఆజ్ఞలను గైకొనటం, ఆయన ప్రేమించటం. ఆయన ప్రేమించటం అంటే ఏంటి? చూడండి, ఒక మగ పిల్లోడు ఒక ఆడపిల్లను ప్రేమిస్తే ఐ లవ్ యూ అంటాడు. అంటే అదే అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి బొగ్గ మీద ఒక ముద్దు పెట్టేసి థ్యాంక్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్ అని ముద్దు పెట్టేయటమా? తర్వాత మరలా మన వ్యవహారాలు, మన పాప జీవితము అది గడిపేయటమా? నో, దెర్ ఇస్ సంథింగ్ మోర్ టు లవింగ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇంకా ఏదో ఉందన్నమాట. ఏంటది అంటే యాక్చువల్గా 2 ఒకటే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనేవాడు. అంటే ఆయన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. పాత నిబంధనలో ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే నన్ను ప్రేమించి 1, 2 నా ఆజ్ఞలు గైకొని 2. కానీ నూతన నిబంధనలో ఆయన చెప్తున్న మాట ఏంటి? నన్ను ప్రేమించేవాడు నా మాటను ఆలకిస్తాడు, విని గైకుంటాడు. ఎందుకు ఈ మార్పు వచ్చింది నూతన నిబంధనలో అంటే, యేసు ప్రభుల వారి ద్వారా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా ఏంటి అని బయలుపరిచేశారు. అది ఎలాగా అంటే యేసు ప్రభు వారిని మన రక్షకుడిగా అంగీకరించడం. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎలాగొచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పంపించారు. తండ్రి అయిన దేవుడు పంపించి నా కుమారుడు నేను పంపిస్తున్నాను, మీకు అనుగ్రహిస్తున్నాను, ఆయన మీరు అంగీకరిస్తే మీకు నిత్య జీవం, లేకపోతే శిక్ష. ఓకే, అంగీకరించకపోతే శిక్ష, అంగీకరిస్తే నిత్యము జీవిస్తారు. సో అంగీకరించడం అంగీకరించకపోవటం మీద ఆధారపడి ఉంది. దేనిని అంగీకరించాలి? యేసు ప్రభు వారిని దేవుడు పంపించారని ఆయన నువ్వు అంగీకరించకపోతే, అంటే ఒక బహుమానం, ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. నీ కారు లేదనుకో, ఒకవేళ కారు ఉన్నా ఇదిగో కొత్త కారు ఇస్తున్నారు నీకు, నువ్వు అది స్వీకరిస్తే ఇచ్చిన వారిని నువ్వు గౌరవిస్తున్నావు, సన్మానిస్తున్నావని. పుచ్చుకోకపోతే వద్దు నాకేం అక్కర్లేదు అంటున్నావు, అంటే ధిక్కరిస్తున్నావు. ఆయన కారు కాదు, డబ్బులు కాదు, జీవం కలిగిన ఒక మానవుడిగా పంపించేశారు భూమి మీదకి. ఆయన్ని నీ రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నావా? లేదు. అంగీకరిస్తే ఆయన ప్రేమిస్తున్నానని మొదలు పెడుతున్నావు. అది స్టార్టింగ్ పాయింట్. అది స్టార్టింగ్ పాయింట్. నువ్వు అంగీకరించిన తర్వాత అయిపోయిందా? లేదు. ఇప్పుడు ఆయన మాటలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నూతన నిబంధనలో ఆయన ఆజ్ఞను ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. 1, నీ దేవుణ్ణి ప్రేమించాలి. 2 ఏంటంటే నీ తోటి వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఎవడు? ప్రతివారుని చర్చిలో నీ పక్కన కూర్చున్నవారు, తోటి కుటుంబస్తులు. నువ్వు పండగ బట్టలు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు లేదో నువ్వు పట్టించుకోవాలి కదా. నీ ప్రేమని, తద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరచడం. నేను జైల్లో ఉంటే నన్ను దర్శించావా అని అడుగుతారు. నేను మీ వాళ్ళు ఎవరైనా ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, వారిని పరామర్శించాలి, దర్శించాలి, మాట్లాడాలి,
వారి పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలి, ప్రేమను వ్యక్తపరచాలి. ఓకే, సో ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఓకే, వారికట 1000 తరాల వరకు కరుణ దొరుకుతుందట. దేవుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు, జాలి చూపిస్తాడు. హీల్ షో యూ గ్రేస్ అండ్ ఫేవర్. దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత మట్టుకు నేను ఈ రెండింటినీ పాటిస్తాను. 2 ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం, తోటి మనిషిని ప్రేమించటం. ఓకే, తద్వారా నేనేం పొందుకుంటున్నాను? ఆయన కరుణని. సిలువ ఈ వాక్యానికి చిహ్నం. నిలువు కొయ్య దేనికి సూచన అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని ప్రశ్న నీకు. అడ్డ కొయ్య దేనికి ప్రశ్న అంటే, దేనికి సూచన అంటే నీ పొరుగు వారిని, మానవుల్ని, తోటి మానవులను నువ్వు ప్రేమిస్తున్నావా, పట్టించుకుంటున్నావా? ఈ 2 కలయికే క్రీస్తు. అందుకే ఆయన్ని మనం అంగీకరించి రక్షకుడిగా ఆయన్ని కొలుస్తూ, ప్రభా నీ మాటను నేను గైకొనటానికి ప్రయత్నిస్తున్నాను, నువ్వు నాకు సాయం చేయి ప్రభా అంటే, నిజంగా ఆ మాటని గైకొనటం కష్టమైన ఆయన పాటించేటట్టు చేయించగలిగిన పరిశుద్ధాత్మ దేవుని, ఆయన ఆత్మనే నీలో పెట్టేస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి పొందుకోవలసినటువంటి ఆత్మదేవుణ్ణి నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు చెప్పారు, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం రా అబ్బాయి. ఎందుకంటే నేను వెళ్తే తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరే ఆదరణకర్తను మీ యొద్దకు పంపించెదరు. ఆయన వచ్చినప్పుడు లోకం ఆయన్ని పొందనేరదు. ఎందుకంటే ఆయనని అంగీకరించదు, ఎరుగదు, తెలియదు ఆయన వాళ్ళకి ఎవరో. మీరైతే ఆయనని ఎరుగుదురు కనుక ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన మీలో ఉండును. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వాక్యం పాటించాలి అనే ఆలోచన నీకు వస్తే చాలు, పాటించేవాడు నీలో ఉన్నాడు కనుక పాటించేస్తాడు. ఆయనే పాటించేస్తాడు నీలో ఉండి. నీకు కష్టంగా ఉండదు. అప్పుడు నువ్వేం పొందుకుంటావు? ఇదేంటి, పాటించేవాడు నీలో ఉండి ఆయన పాటించేస్తాడు, నువ్వేమో మేలు పొందుకుంటావు. అదే దేవుని కనికరము, అదే దేవుని దయ, అదే దేవుని కృప. పాటించడానికి ప్రయత్నిద్దామా? ఆయన కృప పొందుకుందాం. పరిశుద్ధుడ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నిన్ను ప్రేమిస్తున్నాం కనుక నీ దగ్గరికి వస్తున్నాం, అందుకే వాక్యం వింటున్నాం ఈరోజు. ప్రభా మా మీద దయ చూపించండి, జాలి చూపించండి, మీ వాక్యాన్ని పాటించడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.